నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మకర రాశి వాళ్ళకి నిజం చెప్పాలంటే గత సంవత్సరం చూసుకుంటే లాస్ట్ వాళ్ళకి ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోయింది. సో కొంత గొప్ప బెటర్మెంట్ అయితే లైఫ్లో ఆశిస్తూ ఉన్నారు మకర రాశి వాళ్ళు. ఇప్పుడు మరి మార్చి నుంచి ఈ మార్చి నెల తర్వాత అయినా ఇప్పుడైనా ఏమైనా మంచి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ద్వితీయ స్థానం తృతీయ స్థానం బలంగా ఉంది. అయితే ద్వితీయ స్థానం బలంగా ఉంది కానివ్వండి, ఇక్కడ వక్రించిన బుధ భగవానుడు ఉన్నాడు. వీళ్ళకి ఈ మార్చి నెల కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కమ్యూనికేటర్ రిలేటెడ్ ఇష్యూసే బాగా వస్తున్నాయి మెయిన్గా. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని పాయింట్అవుట్ చేసే వాళ్ళే అవుతూ ఉన్నారు. మకర రాశి వాళ్ళకి ఒక 1 year నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎవరెవరు ఒక చిన్నపిల్లల మినహాయింపు ఏమో అన్నట్టు వాళ్ళు కూడా వస్తారేమో అన్నట్లు ఉంది వీళ్ళకి. ఈ నెల వీళ్ళకి కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైలెన్స్. తృతీయ స్థానంలో వీళ్ళ రాష్ట్రాధిపతి ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడు ఏంటంటే కామ్ అండ్ కంపోజ్డ్గా చేసుకుంటూ వెళ్ళమని సూచిస్తాడు. దానికి భిన్నంగా వీళ్ళు కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాహు భగవానుడు, ఇప్పుడు వక్రించిన బుధ భగవానుడు, వీళ్ళిద్దరూ కూడా కొంచెము ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉంది. కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఉన్నదే కమ్యూనికేటెడ్ ఫీల్డ్లో అనుకోండి, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే ఏళ్ళనాటి శని అయిపోయిన వెంటనే శని భగవానుడు మంచి చేస్తాడు అంటే మరి కష్టాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనుకోవచ్చు. ఏమైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్నా, కొత్తగా ఏమైనా అంటే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి అనుకోవచ్చు. ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఓకే. షష్ఠ స్థానంలో గురు భగవాన్ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే షష్ఠ స్థానంలో గురుడు వీళ్ళకి పూర్తిగా బలం అంటే అనుకూలం కాదు గురు భగవానుడు. కాకపోతే కాంపిటేటివ్ సక్సెస్ మటుకు ఇస్తాడు. విద్యార్థులకు మటుకు మంచి పీరియడ్ చార్మి. ఓకే, సో ఓవరాల్గా బెటర్ ఉంటుంది. బట్ కొంచెం రెమెడీస్, మరి ఏమేమి రెమెడీస్ చేయమంటారు? ఈ మాసం, ఈ మార్చి నెల ఈ మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా దుర్గామ్మవారి ఆరాధన చాలా బాగా ఉంటుంది. దుర్గాయ నమః అని అనుకోవచ్చు. నమో భగవతే దుర్గా భవాని శంకరాయ. ఎప్పుడైనా మనము ఇద్దరిని కలిపి ఆరాధించాలి. నమో భగవతే దుర్గా భవాని శంకరాయ, నమో భగవతే దుర్గా భవాని శంకరాయ, నమో భగవతే దుర్గా భవాని శంకరాయ. ఈ నామాన్ని జపిస్తే చాలా మంచి ఫలితాలు. ఓకే, ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం.